వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఫెడరేషన్ ఆఫ్ అపార్ట్మెంట్స్ అండ్ కాలనీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మాట్లాడుతున్నాను. అలాగే ఈ జాయింట్ యాక్షన్ కమిటీలో భాగస్వాములు ఉన్నాం. ప్రతి నగరానికి 3 కీలకమైన ఆర్థిక అంశాలు ఉంటాయండి. ఒకటి పారిశ్రామికం, రెండోది వ్యాపార వర్గం, వాణిజ్య వర్గం, మూడోది సేవల రంగం. ఇవాళ రాజధాని ప్రాంతంలో జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి గుంటూరు నగరంలో మనందరికీ తెలిసిన విషయమే, పారిశ్రామికంగా మనం పెద్దగా అభివృద్ధి చెందినటువంటి ఊరు మంది. కేవలం కొన్ని కోల్డ్ స్టోరేజ్లు, జిన్నింగ్ మిల్స్ ఇలాంటివి తప్ప పరిశ్రమలు పెద్దగా గుంటూరులో లేనట్టు మీ అందరికీ తెలుసు. రెండో కీలకమైన అంశం సేవల రంగం. అది అన్ని ఊళ్ళల్లో ఉండేటువంటి ప్రధానమైన రంగం. మనకు అదనంగా ఉన్నది గుంటూరు నగరానికి వందల కొద్ది వైద్యశాలలు, అలాగే విద్యా వైద్యంలో గుంటూరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి కేంద్రం. కొన్ని వందల ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ ఇక్కడ నెలకొని ఉన్నాయి. దానికి సంబంధించి అలాగే వైద్యశాలలు, ప్రైవేట్ మెడికల్ కాలేజ్తో సహా హాస్పిటల్స్, ఇటువంటి కీలకమైన రంగాలే ఇక్కడ ఆర్థికమైనటువంటిది. మూడో ప్రధానమైనటువంటి ఆర్థిక అంశం గుంటూరు నగరంలో వ్యాపార రంగం. ఇవాళ ఈ ప్రాంతం దాదాపు శంకర్లాస్ నుంచి లక్ష్మీపురం, అటు అమరావతి రోడ్డు, ఇటు కొరిటిపాడు రోడ్డు పోయి మొత్తం 1 టౌను, 3 సరుకుల ఆర్థిక కేంద్రం అయితే గుంటూరు నగరానికి వ్యాపార కేంద్రం గుంటూరు 2గా మొదటి నుంచి ఉంది. అటువంటి కేంద్రంలో మనం ఒక ఫ్లైఓవర్ నిర్మిస్తున్నప్పుడు 70 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి శంకర్లాస్ ఫ్లైఓవర్ని తీసేసి దీర్ఘకాలంలో భావి తరాలు, ఒక 5-6 తరాల పాటు, 100 సంవత్సరాల పాటు ప్రజల యొక్క ఆకాంక్షలే కాదు, అవసరాలు తీర్చే విధంగా ఫ్లైఓవర్ ఉండాలి. ఇప్పుడు మేము ఫ్లైఓవర్ని వ్యతిరేకించట్లేదు. ఫ్లైఓవర్ యొక్క డిజైన్ని మాత్రం మార్చమని చెప్పి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. రాష్ట్ర రాజధాని కేంద్రంగా ఉంది ఈ జిల్లా. దీనికి నిధులు తేవడం పెద్ద ఇబ్బంది ఏం కాదు రాష్ట్ర ప్రభుత్వానికి. సెంట్రల్ గవర్నమెంట్తో కూడా భాగస్వాములై ఉన్నారు ఇవాళ ఇక్కడ కూటమి ప్రభుత్వం. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తుంది, ముందు ఆర్యూబీ కట్టండి. ఇది 3 ఏళ్ళు పట్టచ్చు, 4 ఏళ్ళు పట్టచ్చు, 5 ఏళ్ళు పట్టచ్చు. బ్రిడ్జి పూర్తయ్యేసరికి 79 కోట్లతో బ్రిడ్జి ఎంతవరకు అవుతుందనేది ఒక అనుమానం. అయితే అవ్వకపోయినా ఈ 3-4 సంవత్సరాలు ప్రజల యొక్క ట్రాఫిక్ అవసరాలు తెచ్చుకుని నిత్యం 50,000 వెహికల్స్ తిరిగేటువంటి బ్రిడ్జిని రీప్లేస్ చేయటం డొంక రోడ్డు వల్ల సాధ్యం కాదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అధికారులు కనుక ఈ ప్లాన్ని కనుక మార్చి ఫస్ట్ ఆర్యూబీని కట్టండి. ఇప్పుడు సేతుబంధం పథకం కింద కేవలం ఆర్ఓబీలు కట్టడానికి కాదు, ఆర్యూబీలు కట్టడానికి కూడా వాడచ్చు, నిబంధన ఉంది స్పష్టంగా. సో ఇదే లేఖని కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ముందు ఆర్యూబీ కడితే శంకర్లాస్ బ్రిడ్జి కింద, తర్వాత నిధులు సేకరించుకుని, కేంద్ర మంత్రి గారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు రాజధాని ప్రాంతంలో, మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటా కొంత తీసుకొచ్చి, గతంలో మన ఎంపీఏ గల్లా జయదేవి గారు ప్రతిపాదించింది 167 crores ప్రాజెక్ట్, ఏ గుడ్ ఫ్లైఓవర్, దానికోసం వెళ్తే బాగుంటుందనే దృష్టితో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇందులో ఇంకొకటి ఉంది, సర్వీస్ రోడ్స్ 25 ఫీట్కి కుదించారు. అందులో డ్రైనేజీలు పోతాయి. 16-17 అడుగుల మించి సర్వీస్ రోడ్స్ రావు. ఆ ప్లాన్లో కనుక అలాగే ఉంటే ట్రాఫిక్ కష్టాలు ఎలా ఉంటాయి? ఐదర్ దాన్ని 30 ఫీట్ పెంచాలి, లేదా గల్లా జయదేవి గారు ప్రతిపాదించినటువంటి హై ఫ్లైఓవర్ మోడల్ ఏదైతే ఉందో దానికి కనుక తీసుకొస్తే మొత్తం పార్కింగ్ ఏరియా అంతా ఫ్లైఓవర్ కింద ఏర్పాటు చేసే విధంగా గతంలో ప్లాన్ చేశారు. సో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారాలకు కానీ, ప్రజలకు కానీ, అంబులెన్సులకు కానీ, గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే వందలాది మంది వైద్యులకు కానీ, స్టాఫ్కి కానీ ఎవరికి ఇబ్బందులు లేకుండా, అవాంతరాలు లేకుండా ఏర్పాటు చేయాలని చెప్పే డిమాండ్ తోటి మేము ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకుని, ఇది పంతాలకు పోయే అంశం కాదు. కేవలం 70-90 కోట్లు ఉన్నాయి కాబట్టి దాంట్లోనే కడతాం అనేది కరెక్ట్ అయ్యేది మాట కాదు. ఖచ్చితంగా ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఇంకో 100 కోట్ల అవసరమైన తేగలిగే శక్తి మీకుంది, తీసుకొచ్చి ఈ ఫ్లైఓవర్ని కంప్లీట్ చేయండి, మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏమండి, రాజధాని గుంటూరు జిల్లాలో ఉంది. అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత 2014 నుంచి ఇప్పటిదాకా గుంటూరు అట్లానే ఉంది. విజయవాడ, మంగళగిరి జరిగినంత అభివృద్ధి గుంటూరులో ఎక్కడైనా కనపడుతుందా మీకు? ఇప్పుడు ఇట్లాంటి అరాకొరా బ్రిడ్జిలు కాకుండా మాకు కూడా విజయవాడ, విశాఖపట్నంలో ఉన్నట్టుగా పెద్ద ఫ్లైఓవర్ కావాలి. ఇప్పుడు ఏదో కంటి తుడుపు చర్యగా చిన్న బ్రిడ్జి కడతాం, ఇంతే డబ్బులు ఉన్నాయంటే అది కరెక్ట్ కాదు. ఈ ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరవు, కొత్తగా ఇంకా కష్టాలు వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ బ్రిడ్జి కాలేజీ ముందు ఆగుతుందిట,
జనరల్ హాస్పిటల్ ఎదురుగుండా 20 అడుగులు 25 అడుగులు రోడ్లతో ఉంటే అంబులెన్స్లకు కానీ రేపొద్దున ఏదైనా ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్లకు కానీ ఎక్కడ అవకాశం ఉంటుంది అక్కడ తిప్పుకోవటానికి? ఎన్ని వేల మంది పొద్దున్నే 1 టౌన్ నుంచి 2 టౌన్కి వెళ్తారు. వాళ్ళందరికీ వేరే ప్రత్యామ్నాయం మార్గాలు ఏమీ చూపించకుండా ఈ బ్రిడ్జిని పడేస్తే ఎంత ప్రమాదం అవుతుంది. మన 3 వంతెనలు ఆపేసినందుకే బ్రిడ్జి మీద నరకం చూసాం కదా. ఇప్పుడు ఈ బ్రిడ్జిని ఆపేస్తే 3 వంతెనలు ఇంత ట్రాఫిక్ హ్యాండిల్ చేయగలుగుతుందా? ఈ ఫ్లైఓవర్ ఇప్పుడు కాదు, 2014 ప్రభుత్వం వచ్చినప్పుడే అంబేద్కర్ స్టాచ్యూ నుంచి హిందూ కాలేజ్ దాకా వేస్తామన్నారు. ఇప్పుడు అది ఆపేసి ఏదో కొద్దిగా డబ్బులతో కొంత సర్దుకోండి అంటే గుంటూరు వాళ్ళకి ఎప్పుడు సర్దుకోవటమే మిగిలిందా? మాకు అభివృద్ధి అక్కర్లేదా? ఈ కొంచెం అందరూ ఆలోచించి చేయాల్సిన పని. తొందర ఏం అవసరం లేదు. ఎప్పుడు డబ్బులు వస్తాయో ఆ డబ్బుల కోసం కూడా మేము ప్రయత్నాలు చేస్తాం. ఇంకా ఏదైనా సిఎస్ఆర్ ఫండ్స్ ఐటీసీ వాళ్ళ దగ్గర కానీ పెద్ద కంపెనీల దగ్గర కానీ అవన్నీ ఆలోచించుకొని చేసుకుందాం. డిపిఆర్ సరిగ్గా ప్రిపేర్ చేసి మనకు అవసరానికి ఏ బ్రిడ్జ్ కావాలనేది కట్టుకుంటాం, కానీ ఏదో ఒక బ్రిడ్జి మనం చేసేసుకోవటం ఇప్పుడు అర్జెంట్ లేదని చెప్తున్నాం. గుంటూరు నగరాన్ని అమరావతి రోడ్డు ద్వారా క్యాపిటల్ సిటీకి కనెక్ట్ చేసే ఒక కీలకమైన శంకరవిలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో మరి గతంలో 2017లో ఆనాటి ప్రభుత్వం ప్రతిపాదించి మరి డిపిఆర్ను తయారు చేసిన విధంగా 167 కోట్లతోటి ఒక మెగా ఫ్లైఓవర్ ఫ్రమ్ హిందూ కాలేజ్ సెంటర్ నుంచి లాడ్జ్ సెంటర్ వరకు, మరియు అదేవిధంగా ఈ స్థానిక అవసరాలు తీరే విధంగా రైలు అండర్ బ్రిడ్జ్తో పాటు నిర్మాణ ప్రతిపాదనని కుదించి వేసి మరి బడ్జెట్ని తగ్గించుకోవడం కోసం అని చెప్పి 167 కోట్ల ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్లైఓవర్ని దాన్ని కేవలం 98 కోట్లకు పరిమితం చేయడం ద్వారా మరి ఈ ప్రాంతం అనేక ఇక్కట్లకి గురి కావాల్సి వస్తుంది. ముఖ్యంగా మరి ఇది రాజధాని నగరానికి, రాజధాని క్యాపిటల్ సిటీకి అనుసంధానం చేసే, గుంటూరు నగరాన్ని అనుసంధానం చేసే అమరావతి రోడ్డు ద్వారా చాలా కీలకమైన బ్రిడ్జ్ ఇది. మరి ఇటువంటి బ్రిడ్జ్, ఇటువంటి ప్రాంతాన్ని కేవలం బడ్జెట్ కోసమని కుదించడం అయితే భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజలు అనేక రకమైన ఇక్కట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మరి గుంటూరు జనరల్ హాస్పిటల్ సామాన్యులు, పేదలు, మరి అన్ని వర్గాల ప్రజలు నిత్యం కొన్ని వేల మంది గుంటూరు జనరల్ హాస్పిటల్కి వెడుతూ ఉంటారు. అదే రకంగా రైల్వే స్టేషన్ ముఖద్వారం అటున్నది. మరి సెయింట్ జోసెఫ్ హిందూ కాలేజీ, ఉమెన్స్ కాలేజీ, ఏసీ కాలేజీ, రమేష్ హాస్పిటల్, అనేక రకమైన సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్, స్టూడెంట్స్, వైద్యులు, డాక్టర్లు, పేషెంట్లు, అదే రకంగా మరి కోర్టులు, సో మొత్తం కలెక్టర్ ఆఫీసు వెళ్ళవలసిన ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ ప్రాంతం నుంచి ఈ ఫ్లైఓవర్, ఈ బ్రిడ్జ్ దాటి అటు వెళ్ళవలసిన ఇంత కీలకమైన బ్రిడ్జిని రాజధాని ప్రాంతంలో ఉన్నాం మనం. క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీలో భాగంగా రాజధాని ప్రాంతంలో ఉన్న గుంటూరు నగరానికి ఒకవేళ ఒక 40-50 కోట్లు అవసరమైతే మరి రాజధాని ప్రాంతంలో ఉన్న 1000 కోట్లు రాజధాని అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నది. దాంట్లో ఒక 50-60 కోట్లైనా దీనికి కేటాయించి మొత్తము మొదట్లో ప్రతిపాదించిన విధంగా 1.5 కిలోమీటర్ల ఫ్లైఓవరు ఆర్యూబీ నిర్మాణం తక్షణం చేపట్టవలసిన అవసరం ఉంది. ఇది 70-75 సంవత్సరాలు, 3 తరాలకి సర్వ్ చేసే ఇటువంటి కీలకమైన బ్రిడ్జి వల్ల ఎటువంటి రాజీ పడినప్పటికీ కూడా ఇది భవిష్యత్తరాలు క్షమించవు. ప్రజలు అనేక రకమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ప్రజలాభిప్రాయం తీసుకుని ఖచ్చితంగా 2017లో ఏ ప్రాజెక్ట్, ఏ డిపిఆర్ అయితే దీన్ని దాన్ని శాంక్షన్ చేశారో మరి అదే డిపిఆర్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్లైఓవర్ విత్ ఆర్యూబీ నిర్మాణం జరగాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అతి ముఖ్యంగా 3 సంవత్సరాలు మేము బ్రిడ్జి కడతామంటున్నారు. పల్నాడు నుంచి వచ్చే బస్టాండ్ నుంచి వచ్చే 2 టౌన్లో ఏరియా వాళ్ళకి ఏ రకంగా లోపలికి వస్తారనేది ఆలోచించకుండా ఈ బ్రిడ్జిని పగలగొట్టి 3 సంవత్సరాల పాటుని అల్లకల్లోలం చేస్తారని నా అనుమానం. అలా కాకుండా కొత్తగా వేరే చోట రూట్ ఏర్పరిచి ఈ బ్రిడ్జిని నిర్మూలన చేసి కొత్తగా ఆర్యూబీని నిర్మించి వేస్తే అందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేకపోతే పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా నుంచి కనెక్టివిటీ ఇబ్బందిగా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.